హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారంటే సరే కనపట్లేదు. గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా దిగు దిగు దాని మొదలు దిగు. భార్య గురించి కొంతమంది కొన్ని చెప్తా ఉంటారండి. భార్యని సుఖాల్లో ఉన్నప్పుడు కాదు గమనించేది, కష్టాల్లో ఉన్నప్పుడు చూడాలి భార్య అంటే ఏంటి అనేది. ఎందుకు చెప్తున్నా అంటే, భార్య బ్యాక్ బోన్ అంటారు, అట్లాగే మా ఆవిడ కూడా బ్యాక్ బోన్ అన్నమాట. లాస్ట్ వీడియో చూస్తే మీరు చాలా అంటే చాలా ఇబ్బంది జరిగింది. ఏంటి అసలు ఏం చేద్దామన్న తెలియని సందిగ్ధంలో ఉండగా అంతేనా ఉండగా నీకంటూ నేను ఉన్నా, గో హెడ్ ఇట్లాంటి మాటలని చెప్పి ముందుకు తోసిందనమాట. ఈ విషయానికి వస్తే, కష్టం అంటే అయినోళ్ళన్నా ఆలోచించారు కానీ మీరు అసలు ఆలోచించలేదు. ఝాన్సీ అయితే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమందిని అయితే మనీ అడిగింది, ఒకళ్ళు ఇద్దరినే కదా అడిగింది, తన ప్రయత్నం అయితే తను చేసిందనమాట. కానీ అందులో ఒక ఇద్దరు మాత్రం లేదు అనుకోకుండా ఎప్పటినైతే సహాయం చేశారనమాట. ఆ కారణం చేతనే ఈరోజు మన ఆటో అయితే ప్రిపేర్ చేయకపోతున్నా. నిజమే, భార్యని సుఖాల్లో డబ్బులు ఉన్నప్పుడు కాదు, డబ్బులు లేనప్పుడు భర్త అనేవాడు కష్టాల్లో ఉన్నప్పుడే చూడాలి. అది ఝాన్సీని చూసి నేను నిజమే ఇది అని చెప్పి అనుకున్నాను అనమాట. నిజమైనప్పుడు కూడా చాలా ఆనందకరమైన విషయం అండి. ఎందుకంటే మనకు ఆటో లేకపోతే కానా నహి హై. అడగగానే సహాయం చేసిన మీకైతే ధన్యవాదాలు. నెక్స్ట్ మంత్ అయితే మనకి శాలరీ వచ్చింది, రాగానైతే నేను ఇచ్చేస్తాను అనమాట ఆ మనీ అయితే. అది విషయం. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ఏప్రిల్ 24, రేపు సిరి పుట్టినరోజు. కానీ ఈరోజు రేపు 24 ఇవాళే. ఈరోజు ఏంటంటే ఏం సిరి, మా పెళ్లి రోజు అంటండి, మొదటి పెళ్లి రోజు ఏంటంటే, అంతకుముందు కామెంట్ పెట్టారు కొంతమంది, ఏది మొదటి పెళ్లి రోజు ఏంది, మీకు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు కదా, సంవత్సరం పెళ్ళి అయ్యి అని చెప్పి అన్నారు. మాది సంవత్సరంలో 3 పెళ్లి రోజులు అండి. ఏప్రిల్ 24, మే 12, డిసెంబర్ 8 అనమాట. ఇది పెద్ద స్టోరీ. మన పాత వీడియోల్లో ఒక 45 నిమిషాలు పెద్ద వీడియోనే ఉంది దాని గురించి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడొచ్చు. ఇక విషయానికి వస్తే, నేనైతే బయలుదేరుతున్నా అండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మర్చిపోయి చెప్పాలి, మాకు గుర్తులేదు. ఫస్ట్ శాలిని ఫోన్ చేసి ఝాన్సీ చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ నా జీవితంలోకి వచ్చినందుకు. యాక్చువల్లీ అలగం లేదు, మీకు మామూలుగా కనపడుతుంది, ఇక్కడ ఎనమూలకి ఇస్తున్నాను. అది అయితే ఈరోజు అయిపోవచ్చు అండి ఆటో, లేకపోతే రేపైతే తీసుకొస్తాను. అది విషయం. వెళ్దాం, సరే బాయ్. సరే అండి. ఇదిగోండి, పోయినసారి మా తమ్ముడు బండి చూశారు కదా, సేమ్ ప్రాసెస్. ఈ గుండె మొత్తం పీకేస్తారనమాట. ఇదిగోండి, ఎక్కడ పీకి ఒకడ పడేసి మళ్ళీ పీకేయాలి. ఇదిగోండి, హెడ్ ఒక్కటే తీసారు మనకి. మా ఓడుకున్న సామాన్ అయితే లేవు. హెడ్, నాజులు, పంపు, కనెక్టింగ్ రాడ్, ఇదే మనం ఎత్తుకెళ్ళాల్సిన సామాన్. మా ఓడ వస్తున్నాడు సురేంద్ర బైక్ వేసుకుని. ఇక బయలుదేరాలి. అంత బండి అయితే ఇక్కడ పడేసామండి.
ఇక్కడ సామాన్లు ఉండేటువంటి ఇదండి అసలు బోర్ కిట్ అంటే మీకు చూపిస్తాను ఆగండి. ఇది చూసారా నల్లగా ఇక్కడ డీజిల్ ఫైర్ అవ్వాలి, అట్లాంటిది బోర్కి వచ్చి ఇంజిన్ ఆయిల్ ఫైర్ అయ్యింది, అప్పుడు అనమాట పొగ వచ్చింది మన ఆటోలో ఫుల్గా. ఇది బోర్ కిట్ అంటారు దీన్ని. ఇది వేసిన తిప్పలే, ఇది కొత్తది వేసేయాలన్నమాట. ఇప్పుడు బయలుదేరుతున్నాను, గుంటూరు 10 అయింది. ఏం హీరో ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చా? పదా తిప్పు బండి. బండి ప్యాక్ చేసుకున్నా, మావాడు బండి చెల్లిపోయాడు. గుంటూరు ప్రయాణం అయితే మొదలైంది. ఇవన్నీ నేను ఇచ్చాను కదా హెడ్, అదైతే సర్వీసింగ్ చేయాలన్నమాట. రుద్దుతారు రకరకాల కెమికల్స్ వేసి, అలాగే కనెక్టింగ్ రాడ్ కూడా. ఇదిగోండి అది మన హెడ్. ఆరమ్మారు ఇప్పుడే ఓపెన్ చేసి కొత్త చూస్తాను, చిన్నగానే రేట్ ఎదిరిపోతుంది. అదే అంటున్నారండి అన్న, చూస్తానికి చిన్నగానే ఉంటాయి, రేటు మాత్రం చాలా ఉంటాయి. ఇంకోండి ఇందులో మీకు కొత్తగా కనిపించేది ఒక్కటి కూడా ఉండదు. దీని లోపల సామాను 2700 రూపాయలు. ఇంట్లో కనిపించే సామాను. అయ్యో అయ్యో, ఇప్పుడు దీన్ని చేయించడానికి బౌండరీ కాడికి వెళ్ళాలండి, ఆటో నగర్ వెళ్ళాలి. బయలుదేరుతున్నా. ఇదిగోండి ఇక్కడ వీళ్ళు అయిపోయిందండి. 10 నిమిషాలు అదండి, ఇక్కడ ఎంత అయింది. థ్యాంక్స్ అమ్మా. హెడ్ పని అయితే అయిపోయింది. కరెక్ట్గా ఉన్నాయి. ఇక మూట కట్టుకుని బయలుదేరితే మధ్యలో మా బావగాడు ఉన్నాడు గుంటూరులో బస్ స్టాండ్ దగ్గర. చెప్పా కదండి, గుంటూరులో మా బావ కాస్త పని మీద వచ్చాడు, ఇద్దరం కలిసి వస్తున్నాం. గుంటూరులోనే భోజనం చేసి వచ్చేసాం, పొన్నూరు ఎంటర్ అవుతున్నాం అనమాట. కళ్ళజోడు ఉదయం కళ్ళజోడు కొంటా అంటే అది ఏందో వెనకమాల చెట్లన్నీ కళ్ళలోనే కనపడుతున్నాయి ఒక రకంగా. మళ్ళీ ఇప్పుడే మార్చేపాం ఏమనుకోకుండా తీసుకున్నాడు. ఇంకా మనం ఆయిల్ కోసమని డబ్బాలు ఏరుకున్నాం, రోడ్డు అప్పుడు పడి 2 డబ్బాలు 2 లీటర్లు అయ్యాయి, అంటే మొత్తం 4.5 లీటర్లు వస్తాయి. ఎందుకంటే బండి ఆడియాలి కదండి నైట్ మొత్తం, అందుకని అనమాట. బ్రో భారత్లోనే ఆపు, ఎక్కడైతే బొంకు చూసి. బోలో భారత్ మాతాకి జై. ఇదిగోండి పొన్నూరు స్టార్టింగ్లో చలివేంద్రం పెట్టారు, కొండ నీళ్ళు.
బాగున్నాయి. అక్కడ చూడండి మన అప్పు ఉన్నాడు, సోను సూద్ ఉన్నాడు, ఇన్స్పిరేషన్ వాళ్ళు బాగా. పోతున్నారు తీసుకొచ్చి. అబ్బా దీన్ని పట్టుకుందామా బాటిల్లో వద్దా? టైం పావుదక్కు 7 అయిందండి. మేస్త్రి బయటికి వెళ్ళాడంట. వస్తున్నాను ఉండండి బిగిద్దాం అన్నాడు. మేము దాదాపు 4:30కే వచ్చాము. చాలా టైం ఇక్కడంతా వేస్ట్ అయిపోయింది. మేస్త్రి అంటే వెళ్ళిపోవచ్చు, వాళ్ళని బిగిచ్చేసి పెడతారు అక్కడ, పొద్దున చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చూడాలి, చూసి ఆ ఇంజిన్ సౌండ్ వినాలి, బండి బాగుందని ఒకటి ఫీలింగ్ వచ్చిన తర్వాత అయితే వెళ్తారన్నమాట. మా బావగారిని కూడా అట్టు పెట్టేసా, కాలు గాలి పిల్ల తిరుగుతా ఉన్నాడు పాపం, ఏం చేయాలో తెలియక. సరేరా అయ్యా, వస్తే గంట పట్టింది గురు, గంట లోపే కూర్చున్నారా లోపలికి వెళ్ళి. ఇదిగోండి మేస్త్రి గారు అయితే వచ్చాడు. అన్న పేరు కేఎస్ రెడ్డి. ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు అనమాట, వాళ్ళు ముగ్గురే చేసుకుంటూ ఉంటారు పని. నేను ఆటోలోకి వచ్చిన దగ్గర నుంచి అన్నోళ్ళ దగ్గరే చేపిస్తున్నాను. దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి నాకైతే పరిచయం అనమాట. నేను చాలా ఫేమస్ అయ్యేలే బాబు, నన్ను ఇంకా ఫేమస్ చేయ మాకు, వీడియో వద్దులే అని చెప్పి అంటున్నాడు. అదిగోండి బిగిస్తున్నాడు కదా బోర్ కిట్టు. నేను ఉదయం చూపించాను కదా మాడిపోయింది, ఇది కొత్తదనమాట. అసలు మెయిన్ ఇదే ప్రాణం దానికి, ఇది కొత్తది వేస్తున్నాను అనమాట. దాదాపుగా ఒక గంటన్నర అయితే పట్టింది. దానికోసం అని చెప్పేసి నైట్ లైట్ కడతారు పైన ఇంజిన్ దగ్గర. అదిగోండి ఆ లైట్ వెళ్తుల్లో పని చేస్తారనమాట. నైట్ 10 అయినా 11 అయినా ఇంజిన్ ఎక్కించి వెళ్తారు. పనిలో మాత్రం నంబర్ 1 అండి. చుట్టుపక్కల ఏరియాల నుంచి అల్లా వస్తారు అన్న దగ్గరికి పని కోసం, ఖాళీ ఉండదు. మెయిన్ ఇంజిన్ అయితే మొత్తం ఎక్కిచ్చేసారండి. అదిగోండి చూస్తున్నారు కదా యథావిధిగా ఎట్లా ఉందో అట్లా ఎక్కిచ్చేసారు. ఈలోపు మా వాడు వచ్చాడు, సురేంద్ర. ఆఫీస్ అయిపోయింది, తాడేసేదానికి. అంటే ఫస్ట్ తాడు రివర్స్లో వేయాలండి, పంపు చేసిన తర్వాత మామూలుగా వేయాలి. పంపు ఇదిగోండి టైం అయితే 9 అయింది, ఇప్పటికి అయింది. అక్కడ 2 సీసీ కెమెరాలు, ఇది ఇక్కడ సీసీ కెమెరా, లోపల సీసీ కెమెరాలు, షెడ్ చుట్టూరు సీసీ కెమెరాలు ఉంటాయి అన్నమాట. మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా, బండి అయితే ఇప్పుడు వేసుకెళ్ళబోవట్లేదు. ఎందుకంటే ఈ నైట్ అంతా అబ్జర్వేషన్లో ఉండాలన్నమాట బండి. అందుకనే మేస్త్రి మనకి ఇవ్వడు. ఎవరి బండి అని అంతే నైట్ అల్లా ఇక్కడ ఆడించడమే, బోర్ చేసిన ప్రతి బండి. ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసి ఇంటికైతే బయలుదేరుతున్నాం. రేపు ఉదయం వచ్చేసి మనం ఫస్ట్ గేరు 2వ గేర్ వేసుకుని తీసుకుని వెళ్ళాలి. అది పరిస్థితి. మా వాడు కారు వేసుకుని వచ్చాడు సురేంద్ర, డ్యూటీ అయిపోయిన కాడ నుంచి. ఏం సురేంద్ర బయలుదేరమంటావు మరి? కళ్ళలో పడుతుందా? ఏం సురేంద్ర ఏం సంగతి? ఎక్కడికి రా వెళ్దాం, ఎలా పోలే రానిక మానేసేవి నువ్వు రత్తో బాగా ఎక్కించుకెళ్ళాడు దింపరా పాపమా ఏడా దారిలో. సరే పదా. టిఫినా సురేంద్ర ఏమైనా తిందామా? 9 దాటింది. ఏడ బాపట్లోనా? డబ్బులు కడతావా? మర్చిపోయి చెప్పలేదు కదండి, సిరి పుట్టినరోజు ఈ నైట్ అయితే ప్లాన్ చేస్తున్నాం. సిరి వాళ్ళ బాబాయ్ అట కేక్ ఇప్పిస్తాడట, కేక్ ఇప్పిస్తా తీసుకెళ్ళాలంటాడు. సరే బండి ఇంటికాడ పెట్టరా, బైక్ వేసుకెళ్దాం సెంటర్కి. బండి విషయం ఎడా పెట్టి చెప్తా. కాదులే క్యాన్సిల్ అయ్యిందిగా. వాస్తవంగా అండి ఏం జరిగిందంటే సిరియాను ఝాన్సీ, అంటే సిరిని పొద్దున్నే ఝాన్సీ అక్కడికి గణపేశ్వరం పంపించేదానికి తీసుకెళ్తానంది. ఆగు బండి ఆయిల్ ఎక్కువైంది ఏంది అందుకని చెప్పి ఆగిపోయింది, క్యాన్సిల్ అయ్యింది. అందుకని చెప్పి నైట్ ఇక్కడ సెలబ్రేట్ చేసి పొద్దున్నే పంపిద్దాం అనుకున్నాము. కాకపోతే ప్రయాణం అయితే క్యాన్సిల్ అయిందంట. ప్రయాణం క్యాన్సిల్ అయినప్పుడు రేపు సాయంత్రం చేసుకోవచ్చుగా.
చేసుకోవచ్చు. అదే బెటర్ కదా. క్యాన్సిల్ అయింది నైట్కి, రేపు కేక్ కొనిద్దామంటే బాబాయ్ పాపం రావలేదు. సరే రేపు కేక్ తీసుకున్నప్పుడు ఫోన్ చేస్తాను, అప్పుడు ఫోన్ పే చేయి. రాయిసా సరేండి విషయం. ఇకపోతే మనకి మేస్త్రి గారి దగ్గర బిల్లు కూడా వచ్చేసింది. బిల్లు ఇది కదే, గుంటూరు బిల్లు అయిపోయింది. మేస్త్రి గారు వేసిన బిల్లు ఇక్కడ ఉంది, ఇదిగోండి. 6,420 రూపాయలు. సామానే ఉన్నాయి అక్కడ. 1000 రూపాయలేమో ఫిట్టింగ్ ఛార్జ్ చేశారు, చాలా తక్కువ. వాస్తవంగా వేరే వేరే మేస్త్రులు అయితే 1,500, 2,000 కూడా తీసుకుంటారు. అంటే మార్నింగ్ చేసిన పని ఇప్పుడు ఎక్కించిన పనికి. అదనమాట విషయం. 20 రూపాయలు తగ్గించి కొట్టా. ఇప్పుడు బ్రో మనం లెక్కేసి ఎంత అయింది? 6,400, 2,600. ఎంత అయింది? పెట్రోల్ బండికి వచ్చేటప్పుడు 700 పెట్రోల్ కానీ డీజిల్ కానీ అయిందండి. బైక్ కానీ ఆటోలో పోసింది కానీ 4 లీటర్లు. మొత్తం చూసుకుంటే పాస్ ఫుడ్ ఖర్చా మొత్తం లెక్కేసేది రాగైతే. చూపి సురేంద్ర, చూపించావా? కనబడిద్దిరా. ఇదిగోండి మొత్తం 12,100. ఏది మా భోజనం ఖర్చులు, డీజిల్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు మొత్తం కలిపితే 12,100 అయిందనమాట. మేస్త్రి గారు కరెక్ట్గా చెప్పారు. హ్యాపీ. ఇక రేపు 100 రూపాయలు ఎక్స్ట్రా అయినాయి. రేపు వచ్చి బండి తీసుకెళ్ళమన్నానండి ఉదయం 10 గంటలకి. అది రేపు వీడియోలో అయితే చూద్దాం. సిరి బర్త్డే అయితే వాస్తవంగా మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈరోజు April 24th సిరి బర్త్డే, కానీ సిరి బర్త్డే వీడియో 25th వచ్చింది అనమాట. అది విషయం. ఇక ఇంటికి వెళ్ళే వరకు చాలా టైం అయిపోయిందండి. వాళ్ళని చూపించట్లేదు, ఝాన్సీ వాళ్ళని. ఇంకా మేమైతే బయలుదేరుతాం. సురేంద్ర ఇంటికి వెళ్తావా? రేపు ఇద్దులే కేకు. రేపు రా, కేక్ తీసుకుందారా దాన్ని బట్టే. అదండి సంగతి. ఇప్పుడు దాకా నాకు చేదోడు వాదోడుగా ఉన్న మా బావగారికి కూడా కృతజ్ఞతలు. నిద్ర వచ్చేసింది మొఖం. అదండి విషయం. ఈ వీడియో ఇంతతో అయితే క్లోజ్ చేద్దాం. బాయ్ అండి. బాయ్ చెప్పండి.